అసలు ఎవరే వాళ్ళు? ఏమో తెలీదు నాన్న. వాళ్ళని గుర్తుపట్టగలరా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అవును, ఇలాంటి వదలకూడదు. రే ఇది ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు, ఇలాంటి అల్లరి చేసుకోకూడదు. ఏదో చీకట్లో కనుగొట్టినట్టుగా గుట్టుచప్పుడు కాకుండా వదిలేయాలి. కాపాడాడు కదా నా సిద్ధుగాడికి సన్మానాలు కట్టాలి ఏర్పాటు చేయకండి. మరి అన్నట్టు సిద్ధుకి ఏమైంది? వాడే కొట్టాడు. వాడికి ఎందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, మిమ్మల్ని ఇంటికి తెచ్చాడు. రే డాక్టర్ నవీన్కి ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. అలాగే. కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడ్పించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్లు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్లేనా? ఆయన కన్న కూతుర్ని కూడా ఈజీగా గెంటేయగలడు. కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు. నా మొగుని రక్తంతో పంపించారు. ఇంతేగా నాన్న నువ్వు చేయగలిగింది? నా శత్రువుల నుంచి థ్రెట్టుందని పోలీసులు చెప్తాను. కూర్చొని మాట్లాడుకుందాం. తీసుకున్నాను, కానీ నా ఎనిమి ఈ ఇంట్లోనే పుట్టింది. దాన్ని నేనే పెంచాను. ఏం చేయబోతున్నాను? నేనే తుచ్చేస్తాను. ఇదే నేను చెయ్యగలిగింది. మీరు హారతి పడతారని రాలేదు నాన్న. అర్థం చేసుకుంటారనుకున్నాను. అరుస్తారని తెలుసు, భరిద్దాం అనుకున్నాను. నీ కోపం నేను ఊహించాను నాన్న. కానీ నీ ద్వేషం నేను ఊహించలేదు. అక్కడ నన్ను చంపేశావు, ఇక్కడ నువ్వు చచ్చిపోయావు. నా మొగుడి రక్తం పడిన ఇల్లు నాకు శ్మశానంతో సమానం. రండి. అమ్మా నందు, నా మాట వినరా? నువ్వేం కంగారు పడకన్నయ్యా. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టనులే. రండి. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్విక్కడుంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒకటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సేవ్ చేశావు. హోటల్ ప్రాబ్లంలో ఉంది, సాల్వ్ చేశావు. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడావు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి
మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం నా దగ్గర గన్నుంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గురి తప్పను. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా? మీ ఇద్దరు ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరి ఇద్దరు ఎందుకన్నా? అంటే మీరు మీ అత్తయ్య గారిని కన్విన్స్ చేసి మీ తాతయ్య గారి దగ్గర తీసుకెళ్తారేమోనని. తాతయ్య? రే, ఆవిడ మాట్లాడితే ఆవిడెలా కన్విన్స్ అవుతురా? అయినా ఆవిడకి ఎప్పుడో తెలుసు నేనే గౌతమ్ అని చెప్పి. మనమే ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో తాగుడు మూతలాడుతూ దొరికిపోయాం యాదవల్లాగా. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అయితే